ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్సర్సైజ్ అయిపోయిందనమాట. ఇంకా మా వారు ఫోన్ చేశాడు వస్తున్నానని, వేడి నీళ్ళు పెట్టమని. ఇంకా అందుకని వేడి నీళ్ళు పెట్టేసి తను వచ్చిందాక బయట తిరుగుదామని బయట తిరుగుతూ ఉన్నాను. ఇంతకుముందు నేను ఇటు తిరిగినప్పుడు ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, అక్క జాగ్రత్త అక్క చీకటిగా ఉంది అని చెప్పేసని. ఇది మా ఇంటి బజార్ అనమాట. మాకు అటు ఇటు 4 బజార్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఒక బజారు, ఇప్పుడు నేను చూపించింది ఒక బజారు, మళ్ళీ ఇది ఒక బజారు, 3 బజార్లు కలిపి ఉంటాయి అన్నమాట. ఇది ఇప్పుడు నేను చూపించేది మన ఇంటి వైపు. మాకు ఇక్కడ దొంగల భయం లేదు కానీ ఫ్రెండ్స్, పాముల భయం ఉంటుంది అనమాట. పాములు తిరుగుతూ ఉంటాయి. అయ్యా, నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించాను కదా, పాము తిరుగుతూ ఉంటుంది, దాని పాటికి అది వెళ్తూ ఉంటుంది, మన పాటికి మనం తిరుగుతూ ఉంటాము. అది ఏంటంటే ఫ్రెండ్స్, మన స్టోరీలోకి మనం వెళ్ళిపోదాము. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అంజమ్మ వీడియోలో చెప్పినప్పుడు ఒక ఆమెడ నాకు కామెంట్ పెట్టిందని షార్ట్ వీడియోలో కూడా ఆమెకు సమాధానం చెప్పాను. కానీ ఆయన మీకు కూడా అంటే పూర్తిగా చెప్తే మీరు వింటారు కదా అని చెప్పేసి ఇక చెప్తున్నాను అనమాట. ఆమె ఏమని పెట్టిందంటే, నాకు నువ్వు మగోళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు, ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడుతున్నావు, అదే నచ్చట్లేదు అని చెప్పేసి అని పెట్టింది. ఎంతమందిని ఆడవాళ్ళని చంపేస్తున్నారో మగోళ్ళు నీకు తెలుసా అని పెట్టింది. దానికి నేను సమాధానం చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఆమె అడిగింది ఎంతమందో చెప్పు అని చెప్పేసి. రీసెంట్గా ఒకటి జరిగింది. ఆల్రెడీ అంతకుముందు మీకు గుర్తుందో లేదో, జ్యోతి అని, రజనీ అని, వీళ్ళందరూ వేరే వేరే సంబంధాలు పెట్టుకొని హస్బెండ్ని చంపిన వాళ్ళే. వాళ్ళు ఇప్పుడు కూడా జైల్లోనే మొగ్గుతున్నారు. మరి ఆమెకు తెలుసో తెలియదో నాకు తెలియదు. మరి అది ఎన్నో సంవత్సరం అనేది నాకు గుర్తులేదు కానీ ఫ్రెండ్స్, మరి ఆ సంవత్సరంలో అయితే అసలు బీభత్సంగా మగవాళ్ళని ఆడవాళ్ళు టార్గెట్ చేసి చంపేశారనమాట. ఒక ఆమె బావనట్టు పెట్టుకొని భర్తను చంపేసింది. ఆ జ్యోతి అనేమా, రజని అనేమా అయితే మరి అసలుకి భర్తను చంపేసి ఫ్రీడ్ని మాపి, అంటే ఈ ఫేసు భర్త ఫేసే వాడికి పెట్టించేసి చాలా గ్యామింగ్ చేసింది. చూడండి, మీరు కొడితే మీకే తెలిసిద్ది. అట్లా చేసినప్పుడు ఏంటంటే తన అన్నయ్య కనిపెట్టాడు అనమాట. అంటే వాళ్ళ తమ్ముడు హైటు, ఈడు కొద్దిగా పొట్టి, అది కనిపెట్టాడు అబ్బాయి. కనిపెట్టేసి అబ్బాయి పోయి కేసు పెట్టాడు. అది జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను మిమ్మల్ని భయపెట్టాలనో లేకపోతే ఇంకోటో కాదు ఫ్రెండ్స్. ఆమె అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. అలాగనే ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడటం నాకు అలా ఏం ఉండదు. ఇంకోటి ఏందో చెప్పనా ఫ్రెండ్స్, ఒక భర్త పొనుకొని నిద్రపోతుంటే ఒక భార్య వేడి నీళ్ళు బాగా కాగబెట్టి దాంట్లో కారం వేసి బాగా ఇచ్చేసి ఆ వేడి నీళ్ళు నిద్రపోయే భర్త మీద పోసేసింది. పోసేసి అన్ని తలుపులు మూసేసింది. ఆమె కూడా బయటకు వెళ్ళి తలుపు వేసేసుకుంది. ఎందుకంటే ఈ భర్త ఇంకా పారిపోయే మార్గం లేకుండా చేసిందనమాట. ఆ భర్త పాపం ఎంత ఆగసాటిపడి ఉంటాడో, నిద్రపోయేవాడి మీద చేసింది. మళ్ళీ చాలా మంచోడు అంట, ఎందుకంటే వాడిని చంపాలని ఆమె వేరే సంబంధం పెట్టుకొని అలా చంపాలని. ఇక భర్త ఏంటంటే కోలుకున్న తర్వాత వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెట్టిన తర్వాత ఇక్కడ మామూలుగా మనకు కోర్టు ఉంటుందిగా, ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి కేసు పెడితే ఆమెకి శిక్ష వేశారంట. ఆమె ఏం చేసింది, నాకు ఇక్కడ శిక్ష వేశారని ఆమె హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్తే అక్కడ కూడా ఆమెకి శిక్ష పడిందంట. శిక్ష పడితే ఆమె అందంట, నేను ఆడదాన్ని కదా, నా మీద కొద్దిగా జాలి చూపించి నాకు శిక్ష అనేది తగ్గిండి అని అడిగితే అక్కడ ఉండే జడ్జి అన్నాడంటమ్మా, ఇదే పని వేడి నీళ్ళు కాగబెట్టి నీకు కారం వేసి కలిపి నీకు పోసి ఉంటే ఆ మగోడిని ఎంతమంది ఇప్పుడు అన్ని టీవీలో కానీ అంటే రకరకాలుగా చూపించి రకరకాలుగా ఇబ్బంది పెట్టేవారు. కాబట్టి మేమైతే నీకు శిక్ష తగ్గిము, మగోళ్ళకైనా ఆడవాళ్ళకైనా శిక్ష వాళ్ళు చేసే పని బట్టి ఒకే రీతిగా ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పాడంట. ఇది కనిపించదు మనకి, అర్థమైందా? ఏ కాడికి అలా కుక్కర్లో పెట్టి ఉడకబెట్టింది, ఆడమ్మాయిని గొంతు బిసిగి చంపేసింది. నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎటు అడిగింది కాబట్టి ఆమె నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ఏంటంటే ఎవరినో మరి తెలియదు మనకి, ఆమె చెప్తేనే తెలిసింది. ఏదో చెరువు కట్ట దగ్గర తీసుకెళ్ళి ఇంతకుముందు పెట్రోల్ పోసి తగలబెట్టేశాడంట ఆ అమ్మాయిని ఒక వ్యక్తి. ఇక్కడ కూడా నేను ఆడదాందే తప్పు అంటాను, మీరేమన్నా తిట్టుకొని. ఎందుకంటే ఆ అమ్మాయి చదువుకునే వయసు అని చెప్పేసి అని ఆమె చెప్తుంది. చదువుకునే వయసులో నువ్వు వాడు
ప్రవర్తన ఏంటి, వాడు ఎందుకు నన్ను అడవిలో తీసుకెళ్తున్నాడా, ఏం చేస్తాడని నీకు ఇంతైనా భయం ఉండక్కర్లా. వాడేమో నీకు తాళిగట్టిన భర్త, లేకపోతే నీ చుట్టమా నీ పక్కమా? ఇప్పుడు పెళ్ళి కాగతలిగే మీరు అడవిల్లోకి ఎందుకు వెళ్ళాలి? ఆడదానికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? వాడు రమ్మనంగా వెళ్ళిపోతారా? మళ్ళీ నన్ను ప్రేమించాడు, నన్ను మోసం చేశాడు అని అంటారు. వాడు అందాక పోసేదాకా వచ్చాడంటే నువ్వేం చేసావు? నాకది తెలియదు. అది కూడా నాకు చెప్పాలి కదామా. ఇంకోటి ఏముంది, ఇంకో మాట ఏముంది, ఇలాంటిది మీ ఇంట్లో జరిగితే మీకు అనేది తెలిసిద్ది అని చెప్పేసి అని ఉంది. అది మాట నాకు కొద్దిగా బాధేసింది ఫ్రెండ్స్. నేను దీని గురించి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మా ఇంట్లోనే మాకు ఒక జరిగింది, కాకపోతే ఏంటంటే అందరూ చెప్పుకోలేరు, అర్థమైందా? మా ఇంట్లోనే మా అక్క జీవితంలోనే జరిగింది. ఇంకా నేను చెప్దాం అనుకుంటున్నా, కాకపోతే మా అక్క బాధపడిద్దని చెప్పలేదు, కానీ చెప్తాను. అంతా చెప్పకపోయినా లైట్గా చెప్పేస్తాను. మా అక్కని మా నాన్న చిన్నప్పుడు నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. నన్నైనా పనికి పంపించేవాడు, కానీ మా అక్కనైతే మా రెండు అక్కని, మా పెద్ద అక్క నేను పని చేసేవాళ్ళం. మా రెండు అక్క అయితే అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఆ అమ్మాయిని. కనీసం చెమ్ముతోటి ఒక గ్లాస్ తోటి నీళ్ళు కూడా మోపాడు. అంత అల్లారు ముద్దుగా పెంచుకుంటే మా అమ్మ తీసుకెళ్ళి అన్న కొడుకు అని చెప్పేసి అన్న కొడుకు చేతిలో పెట్టేసింది. వాళ్ళు ఆడో గులకం మొడ్డు నుండి నిజంగా చెప్తున్నా చేపలు పట్టుకునేవాళ్ళు. మాకైతే అలవాటు లేదు. అంటే క్యాస్ట్ సేమ్టే ఒకటే, కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆ అలవాటు అట్టా పట్టుకునేవాళ్ళు. మా అమ్మ తీసుకెళ్ళి అన్న కొడుకు అని చెప్పేసాను, అంటే పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు అని చెప్పేసాను, వాళ్ళకి ఇచ్చేసింది. చేసుకునేటప్పుడేమో తీయగా ఎన్నో మాటలు చెప్పారు ఫ్రెండ్స్. చేసుకున్న కాడి నుంచి ఆ అమ్మాయికి ఒక సంవత్సరం కూడా కాదు ఫ్రెండ్స్, మామూలుగా చేసుకునే అమ్మటినే సంక్రాంతి పండుగ వస్తుంది కదా, అప్పుడాంచి ఆ అమ్మాయి సొక్కలు చూపించారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది మా ఇంట్లో మా నాన్న అన్ని ఐటమ్స్ చేపిస్తాడు. చేపించి నీకు ఇది 1, నీకు ఇది 2, నీకు ఇది 3 అని మా నాన్న ఎప్పుడు మాకు అసలు మా అమ్మ కానీ మా నాన్న కానీ మాకు అట్ట పెట్టారు. మా ఇష్టం అది. నేనైతే మరీ చెప్తున్నాను కదా, నేనైతే లంగాలో వేసుకొని బయటికెళ్ళా వెళ్ళి కూర్చొని ఎన్ని తింటానో నాకే లెక్క తెలియదు అనమాట. అన్ని నేను తినేది కాక ఇంకా పిల్లలకు కూడా పందారం చేస్తా ఇంట్లో తీసుకెళ్ళి. అంటే ఇక్కడ ఏంటంటే స్వతంత్రం అనేది ఉండాలి కదా, స్వతంత్రం అనేది ఉండాలి. మా నాన్న మాకు ఇప్పుడు పుట్టింట్లో స్వతంత్రం లేకపోతే ఎక్కడ ఉంటుందండి చెప్పండి? ఆ స్వతంత్రం మీద మాకేంది, నువ్వు ఒకటే తినాలి నువ్వు 2 తినాలని లేదు. ఈ అమ్మాయి పెళ్ళి అత్తగారింటికి పోయిన తర్వాత సంక్రాంతి పండుగ వస్తే ఇక్కడ తినిపోయిన పిల్ల కదా, అరిసెలు చేసిస్తే రోజుకొచ్చి 1, ఆ పైన ఆడో ఉట్టి మీద కడతారంట, రోజుకొచ్చి 1 ఆ ఒక్కడు కూడా మా బావే లాక్కొని తినేవాడంట. నువ్వు అడిగి ఇచ్చిలే మా అమ్మ నాకైతే ఇదని చెప్పేసి. తిండికి కూడా మా అక్క మొహం వేసిపోయింది తెలుసా, తిండికి కూడా మొహం వేసిపోయింది. సరే దానికి కూడా మా అమ్మ మా నాన్న సరేలమ్మా ఇంటికి వచ్చినప్పుడు మేము పెడతామని. అప్పుడు ఫోను లేవు, ఏమీ లేవు ఫ్రెండ్స్. ఇంటికి వచ్చినప్పుడు చెప్పుకొని ఆడవటమే తల్లితోటి, ఏదైనా కష్ట సుఖాలు ఎవరైనా సరే, మక్కే కాదు ఎవరైనా సరే ఏడుచుకుంటా ఉంటే మా నాన్న కావాల్సినవన్నీ తినమ్మని చెప్పి అప్పుడు తీసుకొచ్చి పెట్టుకొని బాధపడి పంపించారు. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అయినా మారతాళ్ళు అనుకుంటే వాడు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మార్పు అనేది లేదు. అంత వయసు దాన్ని అట్టి పెట్టుకొని వాడు మా అక్కయ్యకి ఫస్ట్ అబ్బాయి తర్వాత అమ్మాయితో ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు కాలుతో కొట్టి వెళ్ళిపోవటం ఇంకా తిరిగి చూడాల. మాటూరులో ఒక యాదవ్ ఆమెను అట్టి పెట్టుకొని మా అమ్మ అంత వయసు దాన్ని సర్వసం దానికి ఇల్లు కట్టి పెట్టాడు, అన్నీ చేశాడు. ఇప్పుడు కూడా వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు మా బావ కట్టిన ఇల్లు కూడా ఆమెకే రాసి ఇచ్చేసాడు. ఆమె కొంద అంటుంది కానీ కొనలా, రాసి ఇచ్చేసాడు. ఆ సంగతి మాకు తెలుసు. ఆమె మా అక్కని కూడా కొట్టింది తెలుసా, ఎందుకంటే ఈ అమ్మాయి మెతక కొట్టింది. నేను ఇక్కడ మీకు అంజమ్మ విషయంలో అంజమ్మ పోయి మా ఆయనతో ఎందుకు వస్తున్నామని చెప్పేసి అని ఆమెను కొట్టింది, అర్థమైందా? భార్య పోయి ఉంచుకున్నదాన్ని కొట్టింది, కానీ మా అక్క విషయంలో ఉంచుకున్నది వచ్చి భార్యని కొట్టింది. ఆ విషయం మా అక్క చెప్పాల, ఎందుకంటే మేము ఊరుకోమని తెలుసు కాబట్టి చెప్పాల. తర్వాత మా అక్కయ్య కూతురు చెప్పిందనమాట, ఇట్ట అమ్మని కొట్టేరు అక్క అని చెప్పేసి అని. కోపం వచ్చి మేము వెళ్ళాం. మా బెదర్స్ మేము వెళ్తే వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారు, లేరు. తర్వాత ఎంత నరక వేదన పెట్టాడు ఫ్రెండ్స్, అది మాకు తెలుసు.